ప్రత్యర్థి పార్టీలో కొనసాగిన ఆ ఇద్దరు నేతలు ఒకే గూటికి చేరారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన జగిత్యాల ముఖ్య నేతల తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆధిపత్య పోరులో ఈ ఇద్దరు నేతలు ఎలా వ్యవహరిస్తారోనన్న చర్చ ఓవైపు సాగుతుండగానే ఆ ఇద్దరు నేతలు మాత్రం తమ ప్రాంత అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్న తీరు సరికొత్త చర్చకు దారితీస్తుంది. సొంత ఇలాఖలో పట్టు కోసం తమ శ్రేణుల మధ్య వైరాన్ని పెంచి పోషించడం కంటే ఎక్కువగా ప్రజల్లో తమ క్రెడిట్ దక్కించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులను కలిసి అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గ కేంద్ర సమీపంలోని నూకపల్లిలో నిర్మించిన డబల్ ఇళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నిధులు కేటాయించాలని కోరారు డాక్టర్ సంజయ్. ఆయన అభ్యర్థనలను పరిశీలించిన ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ జీవోలను జారీ చేసింది. యావర్ రోడ్డు అభివృద్ధి కోసం కూడా డాక్టర్ సంజయ్ 25 కోట్లు మంజూరు చేయించినట్టుగా చెబుతున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా దూకుడు పెంచారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా యావర్ రోడ్డుకు 100 కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే నూకపల్లిలో అసంపూర్తి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. జీవన్ రెడ్డి కూడా జగిత్యాలలో తన పట్టు నిలుపుకునేందుకు జగిత్యాలకు చెందిన ముఖ్య నేతలు ఇద్దరు కూడా ఆధిపత్య పోరులో అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు. నియోజకవర్గంలో తమ పట్టు జారిపోకుండా ఉండాలంటే తామేంటో నిరూపించుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను కలిశారు. మరికొంతమంది మంత్రులను కూడా కలిసి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను కోరే అవకాశాలు లేకపోలేదు.